బాబు అట్ట, అసలు పేరు ఆడు నారా బాబో ఏ బాబో మనకు తెలియదు. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్లో. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడోళ్ళా? ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం, అతి జుగుప్సాకరంగా. ఇది కూడా బాధేసి చూపిస్తున్నాం, ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే వాళ్ళ కూతుళ్ళ గురించో, పేరు నాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. అది దానికి ఎవడన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే. కానీ వీళ్ళకేంటంటే మన వాళ్ళని తిడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పి ఎవడన్నా తిప్పితే తప్పే. ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడైనా పచ్చిగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టండి ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ నమ్ముకున్న వాళ్ళు. అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్, ఆడు బూతులు తిట్టాడని మన కింద మనం కూడా బూతులు, ఇట్లాంటివి తిట్టబాకండి. మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు. మాకేమో ఏడుపు యాక్షన్ రాదు, ఏడవలేం. పోరాటమే మాకు వచ్చింది విద్య. నేను కూడా ఇప్పుడు నా శ్రీమతిని, నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో? మీ కళ్ళు మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్ళే కదా యూట్యూబ్లో. కాదు మాకేమో చంద్రబాబు నాయుడు లాగా జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు, నటించడం చేత కాదు. బొంగు ఏం పీకుతారు, మనం చేతనం చేసుకుంటారా, మేము ధైర్యంగా మీ మీద పోరాటం చేసేదే అని చెప్పని తగ్గకుండా పోరాటం చేయటం మా నైజం. యాక్షన్ చేయటం, బుడబుడదొక్కాల నటించడం చేత కాక. మరి వీడి సమానం చెప్పాలి కదా డీజీపీ గారు. ఇట్లాంటి పోస్టులకి వీడు సమానం చెప్పరా? యాక్షన్ తీసుకోరా? నిజంగా మీరు కనుక చావున్న నాయకులైతే, పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు, మీరు కలేజా ఉన్న నాయకులైతే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి పచ్చిగా మీ పేటీఎం బ్యాచ్లు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ మీద ఒక్కరినన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసేప్పుడు మీరు దమ్మున్న నాయకులుగా నిరూపించుకోండి. ఎవరిని అరెస్ట్ చేశారు, ఎన్ని పోస్టులకు అరెస్ట్ చేశారు, ఎంత అసహ్యంగా మా అందరి కుటుంబాల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఇళ్ళ మొదలెట్టిందే మీరు కదా. ఇదంతా ఎవరు చేసినా తప్పే, మా వాళ్ళు చేసినా తప్పే. అది మా పార్టీ వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే తప్పే అది. కానీ వీటన్నిటికీ నాంది పరికింది ఎవరు? మీరే కాదు. మొత్తం మొదలెట్టి ఈ పెంటకి మాంది ఎవరు ఈ రాష్ట్రంలో? ఎస్, మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పెట్టరు కౌంటర్గా. వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన కుటుంబాల గురించి పచ్చిగా ఎవడన్నా మాట్లాడినా పోలీస్ కేసు పెట్టండి, ఫైల్ చేయండి, ప్రైవేట్ కేసులు వేద్దాం. ఇంత దుర్మార్గంగా అంటే బెదిరించో అదిరించో ఒక్కసారి ఒక 100 మందినో 125 మందినో ఇట్లా దొడ్లు పోలీసుల స్టేషన్లో చెప్పకుండా చీకట్లో తిప్పటమా, దొంగ కేసులు కట్టడమా, కొడటమా, బెదిరించటమా, ఒకే మనిషి మీద ఒకే పోస్ట్కి 10 కేసులు పెట్టడమా? ఎన్నాళ్ళు ఉంచగలవు? ఇది ప్రజాస్వామ్య దేశం కదా. జడ్జిలు ధర్మంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవడో ఒకడారా ఎవడన్నా మీకు లొంగి పనిచేసి ఉంటే పనిచేసేవాడు ఉండొచ్చు. కానీ అందరు జడ్జిలు అట్లాంటి వాళ్ళు కాదు కదా. బెయిల్స్ వస్తాయి, న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా రాజకీయ పోరాటం కూడా చేస్తాం. నీ సోషల్ మీడియా పేరు మీద తప్పుడు కేసులు పెట్టి 2 పేపర్లు 10 ఛానల్స్లో నువ్వు జగన్ని నాశనం చేయలేవని కాబట్టి సోషల్ మీడియాని నాశనం చేద్దామని అనుకుంటే ఇవాళ బయటకు వచ్చే ప్రతి సోషల్ మీడియా కార్యకర్త, నీ తప్పుడు కేసుల్లో లోపలికి వెళ్ళిన ప్రతి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, యాక్టివిస్ట్ కూడా రెట్టించి దమ్ముగా
ఇవాళ రోజుకు ఒక పోస్ట్ పెట్టేవాడు మిమ్మల్ని ప్రశ్నించేది. ఎక్కడ అసభ్య పదజాలం లేకుండా, అసభ్య కంటెంట్ లేకుండా ఖచ్చితంగా మీ దుర్మార్గమైన పరిపాలనని, మీ ప్రజా వ్యతిరేక పరిపాలనని, మీ మోసపూరిత పరిపాలనని, మీ కూటమి దొంగతనాలని, జైలు నుంచి వచ్చేటువంటి బెయిల్ మీద బయటకు వచ్చే ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతోనే సోషల్ మీడియాలో పనిచేస్తాడు. మీరు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారాలని తిప్పికొడతాం.